హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్. ఈరోజు అయితే నేను మీకు లెమన్ పికిల్ ఎంతో టేస్టీగా ఉంటుంది కదండి. సో ఆ పికిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఇది నిల్వ పచ్చడి అండి. సో నేనైతే కాయలు చూసారు కదా, గట్టిగా ఉన్నాయి కాయలు, పండుగ కనిపిస్తున్నాయి కానీ గట్టిగా ఉన్నాయి. సో ఇలాంటి కాయల్ని ప్రిఫర్ చేయాలన్నమాట పికిల్ చేసేటప్పుడు. శుభ్రంగా పొడిగుడ్డతో చక్కగా తుడిచేసి ఆరబెట్టుకోవాలి. సో ఆరిన తర్వాత మాత్రమే పచ్చడి పట్టాలండి. ఏమాత్రం తడి ఉన్నా కూడా మళ్ళీ పచ్చడి పాడవుతుంది. సో చక్కగా ఆరబెట్టేశానండి. సో ఇప్పుడు దీన్ని నేను ముక్కల కింద కట్ చేసి చక్కగా గింజలు అవన్నీ కూడా రిమూవ్ చేసి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసి ఊరబెట్టడానికి అనమాట ఇదంతా చేసేది. సో పీసెస్ అనేది మనకి నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు 4 పీసెస్గా కట్ చేస్తారు, ఒక్కొక్కరు 2 పీసెస్గానే కట్ చేస్తారు. ఒక్కొక్క లెమన్ని సైజుని బట్టి కట్ చేసుకుంటూ ఉంటారు కదా. నేనైతే 8 పీసెస్ చేస్తున్నానండి. సో ఈజీగా తినడానికి చాలా బాగుంటుంది. అంటే మనం పెరుగన్నంలో తిన్నా లేదంటే అన్నంలో కలుపుకున్నా సో ఎక్కువ పులుపు తినలేం కాబట్టి చిన్న చిన్న ముక్కలు అయితే బాగుంటుందని చెప్పి నేను చిన్నగా కట్ చేసి గింజలు అవి రిమూవ్ చేసేసి ఈ కంటైనర్లో వేస్తున్నాను. సో అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక 20 మాత్రం పక్కన పెట్టానండి లెమన్స్. 50లో 30 కట్ చేశాను, 20 ఏమో రసం పిండుతాను ఇప్పుడు దీంట్లోకి. చూడండి ఇట్లా కట్ చేసి చక్కగా రసం పిండేసుకుంటే మనం పచ్చడి కలిపినప్పుడు ఊరుతుందన్నమాట, గుజ్జులాగా వస్తుంది. కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ 1 స్పూన్ పసుపు వేసాను, అలాగే 3/4 మెజరింగ్ కప్తో నేను సాల్ట్ వేసాను అనమాట. సాల్ట్ అనేది నేను మొత్తం ఒకేసారి వేయలేదండి, చూసి కొంచెం స్టెప్ బై స్టెప్ వేసాను అనమాట, కొంచెం కొంచెం. సో చూసారు కదా, చక్కగా చేయి పెట్టకుండా గరిటతో చక్కగా కలిపేసేసి 3 రోజులు నేనైతే ఊరబెట్టానండి. సో 3rd డేన తీసి ఎండలో పెట్టి ఆరబెట్టిన తర్వాత పచ్చడి పడుతున్నాను. సో చూసారు కదా మసాలాలు, ఇది 3rd డే అనమాట. సో మెంతులు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను. ఓకే, నేను చెప్పిన నిమ్మకాయలకి ఇవి సరిపోతాయి. అండ్ ఈలోపు నూనె వేడి చేసుకోవాలండి. నూనెలో ఆవాలు అట్లనే కరివేపాకు వేసి చక్కగా వేగనివ్వాలి. ఎందుకంటే మనం పచ్చడి కలిపేలోపు ఇది ఏగి చల్లారిపోవాలన్నమాట. సో నేను ఎక్కడైతే ఒక ఫుల్ కప్పు, ఒక 250 ml వరకు నేను ఆయిల్ తీసుకొని ఈలోపు పచ్చడిలోకి 1 కప్పు కారం అండ్ చల్లారిపోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసానండి నేను ఆయిల్లో. సో ఇవైతే పూర్తిగా వేయకుండా ఉంటాయి. ఇందాక నేను వేయించి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా పొడి పట్టేసి ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఊరిపోయిన ముక్కల్లోకి 1 కప్పు కారం వేసాను, అలానే 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి పట్టేసి వేసాను. అండ్ అట్లనే తాలింపు పెట్టిన ఆయిల్ కూడా చల్లార్చి పోసేసాను అనమాట. సో ఇవన్నీ కూడా పోసి చక్కగా మిక్స్ చేసేయాలి. సో అంతా మిక్స్ చేసిన తర్వాత చక్కగా 1 డే ఆగితే తినడానికి చాలా బాగుంటుందన్నమాట. సో ఈ పచ్చడిని మీరు కూడా టేస్ట్ చేయాలంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మెసేజ్ పెట్టి ఆర్డర్ పెట్టేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.